కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా. తెలంగాణ ఏపీలో #1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉంది? రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో ఆయన అమలు చేస్తున్నటువంటి విధానం ప్రజల రంజకంగా ఉందా? ఒకవైపు రైతు రుణమాఫీ, మరోవైపు మొదటి విదేశీ పర్యటనతోనే 36,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలో క్షత్రియ సేవా సమితి రేవంత్ రెడ్డికి అభినందన సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అది కూడా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో. సో ఈ నిర్వహణకి కారణం ఏంటి? రేవంత్ రెడ్డి పనితీరు విషయంలోనూ, అలానే క్షత్రియ సేవా సమితి ఏ ఆశయాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది, ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు క్షత్రియ సేవా సమితి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ అభినందన సభ అనేది జనరల్గా ఏంటంటే రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి అభినందన సభలు చాలా సహజం. అవునండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి దగ్గర 6 నెలలు అవుతుంది. 3 నెలల ఎలక్షన్ కోడ్ ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఆయన మొదటి పర్యటన పూర్తయింది. రుణమాఫీ అమలు, అలానే వాళ్ళు చెప్పినటువంటి గ్యారంటీల అమలు విషయంలో మీరు అప్రిషియేట్ చేస్తూ ఒక సభా కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఏంటి ప్రత్యేకత ఏంటి? ఎందుకని ముందే మీరు ఇనిషియేట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ కార్యక్రమానికి? అంటే ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ముఖ్యమంత్రికి అయిన వెంటనే ఆయనలో ఒక కసి తపన, మనకి ఈ రాష్ట్ర ప్రజలందరికీ నన్ను ఈ విధంగా నన్ను ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారంటే వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అని, వారి పని కష్టంలో ఎంత తాపత్రయం పడుతున్నారు అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే వారు రాగానే, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం, వారు ఆ మాట కోసం ఆయన పడుతున్న తపనని చూస్తూ ఉంటే, రాగానే వారు మహిళలకి కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని మూలంగా ఈరోజు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నా, అంటే కూరగాయలు అమ్ముకునే స్త్రీలు కానీ, ఇలా చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న లేడీస్కి కూడా వారు నిజంగా ఆర్థిక సహాయం అందించిన విధంగానే అక్కడ ఉంది. ఎందుకంటే మార్నింగ్ బస్సులో ఫ్రీగా వెళ్తారు, వారు బిజినెస్ చేసుకుని మళ్ళీ వెనక్కి ఇంటికి రావడం, ఇవన్నీ కూడా మహిళలకి కూడా ఎంతో తోడ్పాటును అందించిన ముఖ్యమంత్రి వర్యులు నిజంగా మహిళ పక్ష నేత అనేది క్లియర్గా మనకి కనిపిస్తుందండి. అంటే మీరు అసలు క్షత్రియ సేవా సమితి యాక్టివిటీస్ ఏంటి, మీ ఆర్గనైజేషన్ బ్యాక్డ్రాప్ ఏంటి? ఇది పొలిటికల్ అఫేర్ కదా. ముఖ్యమంత్రి సన్మానం అనగానే ఏదో రాజకీయ పార్టీలు లేదా రాజకీయ నాయకులు చేసేటువంటిది, ఆయనకున్న అభిమాన సంఘాలు చేసేటువంటిది అనుకుంటారు. బట్ క్షత్రియ సేవా సమితి ఇన్వాల్వ్ అవడం అనేది ఆసక్తికరమైన అంశం. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్, మీ ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్? యాక్చువల్గా మాది క్షత్రియ సేవా సమితి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అన్న సంస్థ అండి. ఇది 1961లో ఏర్పాటు అయిందండి. దాని హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్ నల్లకుంటలో. అంటే క్షత్రియులు ఆంధ్రప్రదేశ్ నుంచి మైగ్రేట్ అయ్యి తెలంగాణకి ఆల్మోస్ట్ 70-80 ఇయర్స్ బ్యాకే రావడం జరిగిందండి. అంటే ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యే 65 ఏళ్ళు పైన కనిపిస్తుంది. అవునండి. సో అప్పటి నుంచి కొన్ని లక్షల మంది మన తెలంగాణలో స్థిరంగా వారు ఉండడం జరుగుతుందండి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన కమ్యూనిటీలోనే కాకుండా మన సమాజంలో కూడా పేదరికంలో ఉన్న వాళ్ళకి మనం ఎంతో కొంత సహాయం చెయ్యాలనే ఒక దృక్పథంతో మనం ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అప్పటి నుంచి కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్ని, మన పేదరికంలో ఉన్న స్టూడెంట్స్కి మనం చదువు చెప్పించి, వాళ్ళు కాలేజీ ఫీజులు కట్టించి, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న లేడీస్కి ఒక ఉపాధి కల్పన, స్టిచ్చింగ్ మిషన్స్ లాంటిది ఒక సంస్థను ఏర్పాటు చేసి, వారికంటూ వాళ్ళకి ఒక సెల్ఫ్ సస్టైన్లో వారికి తోడ్పాటును అందించడం. అదేవిధంగా పెద్దవాళ్ళకి, ఇప్పుడు వాళ్ళకి రేషన్ కార్డ్స్ కానీ, ఆరోగ్యశ్రీ కార్డ్స్ కానీ లేని వాళ్ళకి కూడా ఒక ఓల్డేజ్ పెన్షన్, విడో ఓల్డేజ్ పెన్షన్ లాంటిది కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ లాస్ట్ 60 ఇయర్స్ నుంచి జరుగుతున్న యాక్టివిటీస్లో మెయిన్గా ఓన్లీ సర్వీస్ యాక్టివిటీస్ కోసమే ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయడం. యాక్టివిటీస్లో బిజీగా ఉండే క్షత్రియ సేవా సమితి ముఖ్యమంత్రి గారిని సన్మానించాలనుకోవడానికి ప్రత్యేకమైన రీజన్ ఏమైనా ఉందా? అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ అండి, మా కమిటీ యాక్చువల్గా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒక కమిటీ ఉంటుందండి. అలా ఇప్పుడు ఈ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మా కమిటీ రన్లో ఉందండి. మా కమిటీ వచ్చిన తర్వాత అల్లూరి సీతారామరాజు గారి గురించి కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది అప్పట్లో ఉన్న కల్చరల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని సంప్రదించినప్పుడు వారు కూడా తప్పనిసరిగా అండి, నాకు కూడా అల్లూరి సీతారామరాజు గారు అంటే నేను చాలా వీరాభిమానిని. ఇప్పుడు వారి అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి వస్తుంది కాబట్టి నేను నా అండర్లో ఖచ్చితంగా నేను ప్రోగ్రామ్ చేస్తానండి, బట్ మీరు లీడ్ చేస్తే నేను చేస్తానని చెప్పి వారు మాకు అడగడం జరిగింది. దానికి మేము నిజంగా చాలా సంతోషంగా మేము 100% మేము లీడ్ చేస్తాం సార్ అని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలోనే 2022 జూలై 4కి
అల్లూరి సీతారామరాజు గారికి ఒక సభ చెయ్యాలి, వారి పేరు మీద ఒక విగ్రహం కూడా ఏదైనా పెడితే బాగుంటుందని అనుకున్నప్పుడు అల్లూరి సీతారామరాజు గారి స్వగ్రామం అయినటువంటి మోగల్లో, భీమవరం దగ్గర ఉన్న మోగల్లులో అల్లూరి సీతారామరాజు గారి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆవిష్కరించింది. అవునండి, చేస్తారు. సో ఈరోజు ఒక మన భీమవరంలో ఒక టూరిజం ప్లేస్లో ఇది కూడా ఒక అత్యున్నతమైన స్థానంలో ఈరోజు ఏర్పాటు అయింది అని చెప్పడంలో కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఆ సందర్భంగా మన ప్రధానమంత్రి గారు లాంటి వారిని తీసుకొస్తే మన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు గారు జాతీయ స్థాయికి తెలియాలి వారి గురించి అనే ఒక తపనతో మేము ఒక 1 year మా కమిటీ సభ్యులందరూ కూడా తీవ్రంగా కృషి చేసి ప్రధానమంత్రి గారిని రప్పించడంలో కిషన్ రెడ్డి గారి సహాయం తీసుకుని ఒక భీమవరం పట్టణం లాంటి ప్రాంతంలోకి మన ప్రధానమంత్రి గారిని తీసుకుని రావడం అనేది నిజంగా మనం ఊహించుకుంటేనే చాలా కష్టం అండి. సో అలాంటిది మేము సాధ్యం చేయగలిగాం. సో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వారి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ జరగడము, ఆ రోజు అంటే తెలుగు ప్రజలందరికీ కూడా అల్లూరి సీతారామరాజు గారు అనేవారు ఒక కులాలకి మతాలకి అతీతుడైన, ఆయన చేసినదంతా కూడా, ఆయన పోరాటం చేసిందంతా కూడా గిరిజనులకి ఒక స్వాతంత్రం ఇప్పించడం కోసం వారు చేసిన కృషి. అంటే ఒక 27 ఏళ్ళ వయసులోనే వారు చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైనా కూడా, అంటే ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒంటి చేతితో పోరాడిన మహాయోధుడు అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి అల్లూరి సీతారామరాజు గారు అంత చిన్న వయసులో అమరులు అవ్వడం అనేది తెలుగు ప్రజలందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. దాన్ని ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేయడము, అక్కడ ఈవెంట్ నిర్వహించడము, అప్పుడు 125 సంవత్సరాల ఉత్సవాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలోనే జరిగినాయి. ఎస్ అండి, 100% మా కమిటీ క్షత్రియ సేవా సమితి TS&AP ఏదైతే ఉందండి ఆ ఆధ్వర్యంలో ఈ ఫంక్షన్ చేయడం జరిగిందండి. సో ఆ ఫంక్షన్ చేసిన తర్వాత అల్లూరి సీతారామరాజు గారు అంటే ఏంటో అనేది జాతీయ స్థాయిలో కూడా యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో అందరూ కూడా సెర్చ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే ప్రధానమంత్రి గారు వచ్చారు, అంటే ఏంటి ప్రధానమంత్రి గారే అక్కడికి వెళ్ళారు అంటే ఆయన ఏంటి అనే ఉత్సాహంతో చాలామంది సెర్చ్ చేసి, అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా ఈ ఫంక్షన్కి వచ్చి వెళ్ళిపోవడం అనేది కాకుండా వారు రెడ్ ఫోర్ట్లో కూడా వాడు జెండా వందనం చేసే టైంలో కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరుని వారు ప్రస్తావించడం, అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో కూడా వారు మీటింగులు పెట్టినప్పుడు అల్లూరి సీతారామరాజు గారు ఒక పోరాట యోధుడు, నిజంగా తెలుగు ప్రజలకు వారు ఇచ్చిన గౌరవం అనేది మనం చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదండి. సో ఒకవైపు మీరు సామాజిక వర్గపరంగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, ఇంకోవైపు సమాజపరంగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు. అవునండి. సో వీటిని హైదరాబాద్లో విస్తరించడానికి ఏంటి వేదిక ఏంటి, దానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? ముఖ్యమంత్రి గారు సన్మానం చేస్తారు, ఏమైనా అభయహస్తాలు ఉన్నాయా? అంటే దానికి అల్లూరి సీతారామరాజు మేము ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో అది క్లోజింగ్ సెరమనీ కూడా, ఇది అంతా కూడా ఆజాదీకి అమృత్ మహోత్సవ్ అనే దాంట్లో అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం జరిగిందండి. సో క్లోజింగ్ సెరమనీకి కూడా లాస్ట్ ఇయర్ 2023 July 4th మన గచ్చిబౌలిలో ఉన్న GMC గారి బాలయోగి ఇండోర్ స్టేడియంలో మన భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న మన భారత రాష్ట్రపతి గారు కూడా ఆ ఫంక్షన్కి రావడానికి వారు యాక్సెప్ట్ చేయడము, ఆ మేడం గారిని తీసుకుని రావడం, అప్పటి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక 10,000 మందితో అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలను కూడా చేసుకోవడం జరిగిందండి. అంటే ఇటువంటి ప్రాచుర్యం ఉన్న యాక్టివిటీస్ మేము చేయడంతో పాటు మన ముఖ్యమంత్రి వర్యులను కూడా ఖచ్చితంగా వారు సమాజానికి చెయ్యాలనే తపన మనకి క్లియర్గా కనిపిస్తుంది. మీరు చూసే ఉంటారు, లాస్ట్ 10 రోజుల నుంచి కూడా వారు విదేశీ పర్యటన చేయడం, అంటే ఒక ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి వారంతటి తోడ్పాటు అందించాలనే ఒక కసి తపన మనకి తెలుగు ప్రజలందరికీ కూడా కనిపిస్తుంది. సో వారు వెళ్ళి ఉత్తి చేతులతో వెళ్ళి అక్కడ చేయడం కాదు, ఒక 36,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కూడా వారు వెళ్ళిన తరువాత రావడం అనేది నిజంగా ఇది హర్షించదగ్గ విషయం. అదేవిధంగా వారు వచ్చిన వెంటనే కూడా రాష్ట్ర ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా మనం రైతులకి చెయ్యాలి. ఎందుకంటే వారు ముఖ్యంగా ఒక రైతు బిడ్డ, రైతులు పడుతున్న కష్టాలు ఏంటో తెలిసిన వ్యక్తి అయినా రైతులకు ఇచ్చిన హామీలను మన రైతు రుణమాఫీ చేయడం అనేది అంత సాధ్యమైన విషయం కాదు ఉన్న ఆర్థిక పరిస్థితి విషయంలో. అయినా కూడా వారు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం
రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడం అనేది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం అండి. రైట్. మీరు ఇప్పుడు అభినందన సభ చేస్తున్నటువంటి క్రమంలో ఏంటి మీ ప్రణాళిక ఏంటి? ఏమి మీ ముఖ్యమంత్రి మొన్న కూడా ఒక ఈవెంట్ జరిగింది హైదరాబాద్ లో, ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళడానికి ముందర. సో మీరు సామాజిక వర్గ పరంగా ఆశిస్తున్నది ఏంటి? అంటే క్షత్రియ సమాజం అనేది ఒక క్షత్రియులకనే కాకుండా అందరికీ కూడా ఉపయోగపడాలి అని ఒక తపనతో హైదరాబాదులో కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఒక భవనం ఏర్పాటు చేసి కమ్యూనిటీయే కాకుండా తెలుగు ప్రజలందరికీ కూడా అందించాలని ఒక తపనతో ఒక సెల్ఫ్ సస్టైన్ అనేది ఏర్పాటు అవుతుంది. ఆ సెల్ఫ్ సస్టైన్తో వచ్చే మనకి ఆర్థికంగా బలంగా ఉండి అది తెలుగు ప్రజలందరికీ కూడా పేదరికంలో ఉన్న వారికి కానీ స్త్రీలలో ఉపాధి కల్పన లేని వాళ్ళ స్త్రీలకు కానీ ఒక మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి ఒక విస్తరణ రూపం ఇచ్చే వేదిక కావాలి. అవునండి. సో ముఖ్యమంత్రి గారు ఎలా రియాక్ట్ అయ్యారు ఈ అభినందన సభ గురించి ప్రస్తావించినప్పుడు? ఆయన అవునండి వారికి సార్ వారికి ఈ అల్లూరి సీతారామరాజు భవనం గురించి ఇలా కావాలి అని అన్నప్పుడు వారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. తప్పనిసరిగా అండి నేను చేస్తాను, ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారికి అంటే నేను కూడా ఒక వీరాభిమానిని. సో ఆ సందర్భంగా ఈ రైతుల కోసం కానీ మహిళల కోసం కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ వారు విదేశాల్లో పర్యటించి ఇవన్నీ తీసుకుని రావడం అనేది నిజంగా ప్రతి ఒక్క మానవుడు తెలుగు ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం. సో వారికి మన వంతు మనం చేయాల్సిన బాధ్యత, వారు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మనం కూడా వారికి అంటూ ఒక అభినందన సభ ఏర్పాటు చేస్తే వారికి కూడా మనం కూడా గుర్తించినట్టుగా ఉంటుందనే ఒక ఆశయంతో. మీ అభినందన సభ ప్రణాళిక ఏంటి? ఇంకా ఎవరెవరు వస్తారు? రెండు తెలుగు రాష్ట్రాలు కదా, మీరు ఏపీ అండ్ టీజీ రెండు కాబట్టి ఎవరెవరిని పిలుస్తున్నారు? అంటే ముఖ్యంగా దీనికి మన ముఖ్యమంత్రితో పాటు మన కేంద్ర మంత్రివర్యులు రీసెంట్లీగా కేంద్రంలో భారీ పరిశ్రమ శాఖ సహాయమంత్రిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని కూడా ఆహ్వానించడం జరిగిందండి. అదేవిధంగా మా పెద్దలు కమ్యూనిటీలో ఉన్న పెద్దలు కానీ కర్ణాటక మంత్రివర్యుల్లో బోసురాజు గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే వారు కూడా తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక ఇన్ఛార్జ్గా ఉన్నారు. అదేవిధంగా మా కమ్యూనిటీలో కూడా సౌత్ ఇండియా మొత్తం కలిపినా కూడా వారు ఒకే రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ప్రస్తుతానికి. సో వీరిద్దరిని కూడా మేము ఆహ్వానించడం జరిగిందండి. అదేవిధంగా ఈ సభకి ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15,000 మంది కూడా రావటం జరుగుతుంది. వచ్చిన దాంట్లో కూడా హైదరాబాద్లో స్థిరపడ్డ ఎంటర్ప్రైనర్స్, బిగ్ ఎంటర్ప్రైనర్స్ అండి, అదేవిధంగా సెలబ్రిటీస్, అదేవిధంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు, అలా అన్ని రంగాల వారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఈ ఒక అభినందన సభ అనేది ఒకటే కాకుండా కూడా మా కమ్యూనిటీలో ఉన్న బిగ్ ఇండస్ట్రీస్తో పాటు ఒక బిజినెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వారు ఎట్లయితే ఇన్వెస్ట్మెంట్ కోసం వారు బయటికి వెళ్ళారో అలా ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా వారికి ఒక మీట్ ఏర్పాటు చేసి ఇన్వెస్ట్మెంట్లో కూడా ఏదైనా ఇంకా మనకి డెవలప్మెంట్ రావడానికి ఆస్కారం ఉంది. సో అది కూడా మన వంతు చెయ్యాలనే ఒక ఆశయంతో ఈ అభినందన సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఫైనల్గా మీ కార్యక్రమానికి ఆహ్వానించేదానికి కానీ మీ కార్యక్రమ నిర్వహణ వేదిక విషయాలు కానీ ఒకసారి ప్రేక్షకుల కోసం చెప్పండి. ఇది క్షత్రియ సేవా సంస్థ 1961లో ఏర్పాటైన సంస్థ అండి. ఇది మెయిన్ మోటో అనేది ఓన్లీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి మన చేయూతాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికంటే ఒక భవనం ఏర్పాటు ఉంటే కనుక హైదరాబాదులో దాని మూలంగా మనకి ఇంకా మన ప్రజలందరికీ కూడా సహాయం చేసే అవకాశం మాకు దొరుకుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని మనం కలవడం, వారు దానికి సానుకూలంగా స్పందించడం, ఈ భవనానికి వారు ఒక హామీ ఇస్తారనే ఒక ఆశతోటి మేము ఉన్నాము. మీ కార్యక్రమం గచ్చిబౌలిలో 18వ తారీఖు అంటే ఆదివారం రోజు ఎన్ని గంటలకు మొదలవుతుంది? సాయంత్రం 4 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల దాకా ఆ ప్రోగ్రాం అనేది వారి టైం స్లాట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే కమ్యూనిటీలో ఉన్న ఈ భవనం ఒకటే కాకుండా కూడా అంటే మిగతా కమ్యూనిటీకి కూడా వారు ఒక కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా కమ్యూనిటీలో కూడా అంటే ఇక్కడ క్షత్రియ కమ్యూనిటీ ఆల్మోస్ట్ మేబీ ఒక 1.52% మన పాపులేషన్లో ఉండొచ్చండి. సో వారికి అందులో వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 70% బిలో పోవర్టీ ఉన్న వాళ్ళు కూడా ఉండటం జరుగుతుందండి. కార్పొరేషన్ లాంటిది ఏర్పాటు అవుతే కనుక మన ఆర్థికంగా వెనుకబడిన లేడీస్లో కానీ జెంట్స్లో కానీ వారందరినీ కూడా మనకి పైకి తీసుకురావడానికి అవకాశం అనేది బాగా దొరుకుతుందనే ఒక ఉద్దేశంతో అదేవిధంగా స్టార్టప్స్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు అలా స్టార్టప్స్లో ఉన్న కమ్యూనిటీలో కూడా ఐఐటి చదువుకున్న పేద విద్యార్థులు చాలామంది ఉన్నారు. సో వారికి కూడా మన ఆర్థికంగా అందించి వాళ్ళకి స్టార్టప్స్ లాంటివి మనం సహాయం చేయగలిగితే మన ప్రజలందరికీ కూడా సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందుతుందనే ఉద్దేశంతో వారిని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి అడగాలనే ఉద్దేశం మా అందరికీ కూడా ఉందండి.
థ్యాంక్ యూ నాగరాజు గారు, మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు. ఇది అభినందన సభ నిర్వహించడానికి క్షత్రియ సేవా సమితి సకల ఏర్పాట్లు చేస్తోంది. అలానే మరింత సహాయం ప్రోత్సాహం కనుక ప్రభుత్వం నుంచి వస్తే రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు విస్తరణ రూపంలో చేయడానికి అవకాశం ఉంటుందని నాగరాజు గారు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి గారు వచ్చేటువంటి సభకి అనేక రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, ఇండస్ట్రియలిస్టులతో బిజినెస్ సమిట్ తరహా ఒక భేటీని కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం క్షత్రియ సేవా సమితి చేస్తోంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.